టాప్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. చెవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో జరిగిన బర్త్డే పార్టీలో దాడులు నిర్వహించి భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. గంజాయి పాజిటివ్ రిపోర్టు వచ్చిన వారిపై కేసు నమోదు చేశారు చెవెళ్ల పోలీసులు. సింగర్ మంగ్లీ తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయింది. బతుకమ్మ నుంచి బోనాల పాటల వరకు మంగ్లీ పాడని పాట లేదు. ఆమె గాత్రానికి శ్రోతలు ఫిదా కావాల్సిందే. పక్కా ఫోక్ సాంగ్స్ అయినా సినిమా పాటలు అయినా తన గాత్రంతో మెస్మరైజ్ చేసింది. ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది మంగ్లీ. న్యూస్ యాంకరింగ్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసిన మంగ్లీ ఆ తరువాత ప్రైవేట్ పాటలతో పాపులర్ అయింది. ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు, శివరాత్రి పాటల ద్వారా తనకంటూ ఓ ఫేమ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమాలు, ఈవెంట్లలో పాటలు పాడుతూ బిజీగా ఉంటుంది. కెరియర్ మంచి ఫామ్లో ఉండి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ఇప్పుడు ఇలా వివాదంలో చిక్కుకోవడం షాక్ ఇస్తుంది. ఇన్నాళ్లు పల్లె పాటలతో అలరించిన మంగ్లీ బర్త్డే వేడుకల్లో డ్రగ్స్ లభించడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది.